ఇంకా ఒక రోజు డైరెక్ట్ గా నెక్స్ట్ నా రీప్లేస్మెంట్ క్యారెక్టర్ ని తీసుకొచ్చారు, ఆడిషన్ చేస్తున్నారు. ఆ రోజు నేను షూట్కి వెళ్ళాను, నాకు చెప్పలేదు నీ రీప్లేస్మెంట్ అని చెప్పకుండా ఇది నీకు కాదు వేరే రోల్ అని చెప్పి చేశారు. నాకు అర్థమైంది. ఆ రోజు మార్నింగ్ ఒక అంటే మిగిలిపోయిన పార్ట్ ఏదో ఉంటే అది చేసేసారు, నువ్వు వెళ్ళిపోవచ్చు మాన్సా అన్నారు. నాకు అర్థమైంది. వెనకాల అప్పుడే ప్రీతం వచ్చి తనకి చూశాడు ఇదంతా ఏం జరుగుతుంది ఏంటి అని. తను ఒకసారి అరిచేసరికి ఏం తెలియనట్టు తిరిగి భయ్యా నువ్వు నన్ను పిలుస్తున్నారు అది ఇది అని చెప్పి అట్లా చాలా టైమ్స్ నేను కాంప్రమైజ్ అయిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. లొకేషన్ లో కూడా నేను అలా కూర్చుంటే నాకు తెలియకుండా నాకే ఫిట్స్ వస్తే ఎలా అయిపోతుంది అలా కూడా చేశాను. ఒక సీన్ గ్యాప్ వస్తే నేను వెళ్ళి వామిటింగ్స్ చేసుకోవడం, సీన్ గ్యాప్ ఇవ్వడం నేను వెళ్ళి వామిటింగ్స్ చేసుకోవడం, అలా ఉండేది నా పొజిషన్. So you started after marriage, and ఇప్పటి వరకు సీరియల్స్ చేస్తావు కదా, ఒక 3-4 సీరియల్స్ దాకా చేస్తావు కదా? 6 వరకు చేస్తావా 2 years లో? ఓకే, గ్రేట్, సూపర్. అండ్ సరే, ఓకే, ఇన్ని సీరియల్స్ చేసావు కాబట్టి ఒక తెలుగు అమ్మాయిగా నీకు ఎంతవరకు మంచి సపోర్ట్ లభించింది మన ఇండస్ట్రీలో? ఇప్పటి వరకు నేను చేసిన సీరియల్స్ అన్నిట్లో చాలా బాగా చూసుకున్నారు. అంటే ఏంటి అంటే వాళ్ళు ఐ మీన్ యాటిట్యూడ్స్ కానీ అట్లా చూపించలేదు, నా సైడ్ నుంచి అట్లా లేదు. సో వెళ్తాను, మార్నింగ్ వెళ్తాను, నవ్వుతూ ఉంటాం, అలానే జోక్స్ వేసిన. ఇప్పుడు వేరే వాళ్ళంటే జోక్స్ వేస్తే సీరియస్ తీసుకున్నాను, గొడవ చేసాను అంటే నేను హర్ట్ అవుతాను. మరీ హర్ట్ అయిందంటే ఒక 2 times అయినట్టున్నాను, మిగతా అంతా లైట్ నవ్వేస్తూ ఉంటాను. సో ఇంకా వాళ్ళు అట్లాగే తీసుకుని మన అమ్మాయే అనుకున్న టైప్లో వాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళు. సెట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. నాకేంటంటే వెళ్తే అందరు కలిసి ఉండాలి, జోక్స్ వేసుకుంటూ ఉండాలి అన్న దీంతో ఉంటాను. కానీ ఇప్పటి వరకు ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ కూడా అయ్యావా? ఎంత త్వరగా నేను క్లోజ్ అయ్యానో అంత త్వరగా నాకు రివర్స్ కొట్టింది అనమాట అది. ఓకే, అంటే కొంతమంది యాటిట్యూడ్స్ వల్ల అలా. ఓకే. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ నాకు ఏ ప్రాబ్లం రాలేదు, అంత బాగుంది. ఇట్స్ ఈగోస్ బిట్వీన్ కో ఆర్టిస్ట్ అనమాట. ఎందుకు స్టార్ట్ అవుతాయి జనరల్గా అసలు ఈగోస్ అనేవి? వాట్ ఆర్ ది ఇష్యూస్? సో బేసిక్ థింగ్ ఏంటి అంటే లైక్ మనకన్నా డామినేట్ చేసేస్తారేమో అని ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు సో దే విల్ ట్రై టు సప్రెస్ అనమాట. సో అనెసరీ రూమర్స్ ఒకటి క్రియేట్ చేయడం కానీ, లేదంటే మనం కలుద్దామని చూసినా కానీ వాళ్ళు అవాయిడ్ చేయడం కానీ. సో దీస్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడైనా సరే ఒక వర్క్ ఎన్వైరన్మెంట్ లో కాంపిటీషన్ అనేది ఫీల్ అయినప్పుడు డెఫినెట్గా ఇలాంటివన్నీ కామన్ గా ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం కలుద్దాం అనుకున్నా వాళ్ళు కలుద్దాం అనుకుంటారు, కలుస్తారు, మళ్ళీ మధ్యలో ఏంటి అంటే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళే డివైడ్ చేసేసి ఒక గ్రూప్ నుంచి వాళ్ళు సెలబ్రేట్ చేసేసుకుని మళ్ళీ వచ్చి నువ్వు ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు మళ్ళీ మనల్నే అడగటం. అట్లా అనమాట. సో ఐ ఆల్వేస్ టెల్ హర్ లైక్ సో మన వర్క్ ఎన్వైరన్మెంట్ లో ఎప్పుడు కూడా టూ మచ్ ఆఫ్ క్లోజ్నెస్ ఉండకూడదు, టూ మచ్ ఆఫ్ డిటాచ్మెంట్స్ ఉండకూడదు. సో థింగ్ ఇస్ లైక్ మన పని ఏంటి, మనం ఎంతవరకు. సో వెళ్ళాం, మార్నింగ్ మన పని చేసుకున్నాం, జస్ట్ అందరితో హాయ్ హలో సో బాగున్నారా అంతవరకే. సో వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకోవడం కానీ, మన పర్సనల్ విషయాలు వాళ్ళతో షేర్ చేయడం కానీ, సో ఇవన్నీ వర్క్ ఎన్వైరన్మెంట్ లో ఉండకూడదు. మనకంటే ఫ్రెండ్స్ ఆఫ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది సపరేట్ గా ఉంటారు. సో చిన్నప్పటి నుంచి మనకు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్, కలీగ్స్, సో లైక్ వాళ్ళంతా డిఫరెంట్ ఉంటారు. సో ఐ ఆల్వేస్ టెల్ హర్ ద సేమ్ థింగ్. బట్ తనేంటి అంటే తనకున్న మెంటాలిటీకి షీ గెట్స్ ఫ్రెండ్షిప్ విత్ అంటే చాలా తొందరగా క్లోజ్ అయిపోద్ది అనమాట. సో అదొక్కటి నేను తనలో ఐ ఆల్వేస్ వార్న్. తొందరగా క్లోజ్ అయిపోద్ది, తొందరగా గొడవలు పెట్టుకుంటారా? ఐ మీన్ క్లాషెస్ వస్తాయి? నా సైడ్ నుంచి రాదు. రాదా? నా సైడ్ నుంచి అస్సలు రాదు. అంటే కోపం ఎక్కువ, తొందరగా రియాక్ట్ అవుతుందని చెప్పాడు కదా. బయట అసలు రాదు అది. అదంతా ఓన్లీ ఇంట్లోనే, వీళ్ళిద్దరు ముందే. బయట అసలు వాళ్ళు అన్నారు అంటే నేను వాళ్ళ మీద ఇంత కోపం వస్తుంది, బట్ షీ వోంట్ రియాక్ట్ ఆన్ ద ఫేస్. అక్కడ ఏడుస్తాను, ఇంటికి వచ్చి ఇక్కడ నాకు మెసేజ్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ ఐల్ టెల్ ఎందుకు రియాక్ట్ అవుతావు అక్కర్లేదు. నేను ఏదైనా చెప్పాను అనుకో, సి నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు బిహేవ్ చేస్తుంటే నువ్వేమో అటు సైడ్ అంటున్నావు, కూల్గా ఉండాలి ఇలాంటి టైంలో మళ్ళీ నేనే కూల్ అయిపోతాను. ఓకే. అయితే ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్స్లో మిడిల్ క్విట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కదా. ఐ థింక్ ముద్ద మందారం, మిడిల్ క్విట్. యాక్చువల్లీ యూ ఎంటర్డ్ విత్ అ వెరీ గుడ్ రోల్. కానీ ఇప్పటికీ చెప్పాలంటే ఇప్పటికీ నేను బయటకు వెళ్తున్నా చంద్రముఖి అనే గుర్తిస్తున్నారు. చాలా మంచి గుర్తింపు వచ్చింది ముద్దమందారం ప్రాజెక్ట్ వల్ల. అండ్ ఆ ప్రాజెక్ట్ నుంచి క్విట్ అవ్వటం చెప్పాలంటే నిజంగా ఇట్స్ అన్ఫార్చునేట్. సో చేసిన రోజులు అంత ఎర్లీ ఎంత తొందరగా వచ్చింది ఆ ప్రాజెక్ట్. సో ఒక 10 months చేసింది అంటే వితౌట్ ఎఫర్ట్. మనం ట్రై చేస్తాం చాలా వరకు, ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తాం. బట్ తినకి ఏంటంటే ఫస్ట్ 1 year వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా తిని ట్రై చేయకుండా వచ్చింది. సో ద ప్రాజెక్ట్ విచ్ షీ యాక్టెడ్ విత్ మీ పుట్టిన పచ్చిరా,
సో మా మ్యారేజ్ అయింది, థర్డ్ డే కాల్ చేశారు, ఇలా చేస్తారా అండి అని అడిగారు. యా ఎస్ అన్నాం. సో షీ స్టార్టెడ్ సో విత్ గుడ్ పే. అండ్ తర్వాత చూసి నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ ఏదో కూడా వచ్చింది, బట్ టీం నచ్చక వి క్విట్టెడ్ అనమాట. ఒక 2 days షూట్కి వెళ్ళాము. సో తర్వాత వి కేమ్ బ్యాక్ అగైన్. అండ్ తర్వాత మళ్ళీ సేమ్ నేను ఏదైతే మనసుమంతో చేస్తున్నానో వాళ్ళదే ఫ్యామిలీ సర్కస్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది ఈటీవీ ప్లస్కి. సో దాంట్లో షీ గాట్ హీరోయిన్ రోల్. సో మంచి పే అగైన్, లైక్ బాగుంది. నేను మంత్లీ ఒక 12 to 15 days వర్కింగ్ డేస్. అండ్ అది కమిట్ అయ్యాము. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ అన్నపూర్ణలో ప్రభు గారు కాల్ చేసి ఇలా అనుకుంటున్నాము ముద్దమందారంలో ఒక క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ చేయాలంటే లైక్ తను ఆలోచించింది, ఏంటి నెగిటివ్ క్యారెక్టర్, నేనేంటి నా ఫేస్ ఏంటి. సో నేను నెగిటివ్ క్యారెక్టర్ చేయటం ఏంటి, నా ఫేస్ చూసారో నమ్ముతారు అసలు నేను నెగిటివ్ అంటే అని చెప్పి లైక్ ప్రభు ఒకసారి ఆలోచించుకోండి బట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అన్నారు అనమాట. సో నేను తనతో అన్నాను, లేదు బుజ్జి అంటే నాకేంటంటే పర్సనల్గా అంటే నాకు అప్పుడు ఐడియా లేదు, ఓకే మనం ఒక క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ ఇంప్రెషన్ అలా పడిపోతుంది మన మీద, సో దాని నుంచి బయటకు రావాలంటే చాలా కష్టమని. నేను పాజిటివ్ క్యారెక్టర్తో మనసుమంతా ఎంటర్ అవడంతో నాకు డైనమిక్ రోల్స్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇన్ఫాక్ట్ మనసుమంతా ఇస్ వెరీ డైనమిక్ క్యారెక్టర్ రాజా అనేది. సో దాంతోపాటు అది చాలా మంచిది అనమాట. ఎక్కడికైనా ఈ రాముడు మంచి బాలుడు టైప్లో క్యారెక్టర్ ఉండేది. సో దీని నుంచి అందరూ నెగిటివ్ ఇది చేస్తున్నప్పుడు సో నెగిటివ్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది ఒక యాక్టర్కి, హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్. సో చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఐ గాట్ రాణివాసం. సో రాణివాసంలో ఐ గాట్ ఎ నెగిటివ్ హీరో అనమాట. హీరో ఇంకా వేరే ఎవరు లేదు, నేనే హీరో, బట్ ఐ హ్యావ్ ఏ హాఫ్ నెగిటివ్ షేడ్ అనమాట. అండ్ ప్లే బాయ్ క్యారెక్టర్ అది. సో చేసి ఛాలెంజింగ్గా తీసుకున్నా బాగుండేది. సీన్స్ అవి చేస్తున్నప్పుడు బాగా ఎమోషనల్గా కానీ టఫ్గా చేస్తున్నప్పుడు కానీ బాగుండేది. సో నేను ఇది తనకు చెప్పాను, లేదు డైనమిక్గా ఉంటుంది, నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తే చాలా తొందరగా పేరు వస్తుంది, సో చెయ్యి అని చెప్పి తన్ని నేను ఇన్సిస్ట్ చేసి చేయించాను. అటు పాజిటివ్ క్యారెక్టర్ చేస్తుంది మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ సర్కస్ సీరియల్లో, అంటే ఇట్స్ ఎ కామెడీ సీరియల్, దాంట్లో పాజిటివ్ చేస్తుంది, ఇటేమో వచ్చి నెగిటివ్ చేస్తుంది. సో అరౌండ్ 10 months బాగా జరిగింది. సో రెండు అది 15th స్టార్ట్ అయింది, 16th స్టార్ట్ అయింది, వెంటనే స్టార్ట్ అయినాయి. అట్ ద సేమ్ టైం రెండు ఒకేసారి ఎండ్ అయినాయి. సో అదేమో వాళ్ళ ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయి క్యాన్సిల్ ఎండ్ చేసేది ఫ్యామిలీ సర్కస్. సో ముద్దమందారం ఏమైంది అంటే లాస్ట్ సీజన్స్ లో అంటే చిన్న మిస్కమ్యూనికేషన్. సో నేనేమో తన డేట్స్ కోసం చూసుకునేవాడిని. సో అంటే తను నాకు ఇవన్నీ అలవాటు లేవు, నువ్వే మేనేజ్ చేసుకో ఇవన్నీ కూడా, నేను వెళ్తాను, నువ్వు చెప్పు, నేను వెళ్తాను వస్తాను, సో దట్స్ వాట్ మై జాబ్ ఇస్, మిగతా అని నువ్వే హ్యాండిల్ చేసుకో. సో నేను డేట్స్ హ్యాండిల్ చేసేవాడిని. కాల్ చేస్తే వీళ్ళతో కో డైరెక్టర్తో కానీ వీళ్ళతో మాట్లాడినప్పుడు ఏం భయ్యా ఏంటి ఇలా ఉంది తన డేట్స్ పొజిషన్ ఏంటి అంటే ఇంకా స్క్రిప్ట్ రాలేదు భయ్యా అని చెప్పేవాళ్ళు అనమాట. ఓ అవునా ఓకే. సో తను నా దగ్గరకు వచ్చి చెప్పేది ఏంటి నువ్వు డేట్స్ లేవంటున్నావో, నన్ను ఎందుకు లొకేషన్లో వచ్చి నువ్వు డేట్స్ ఇవ్వట్లేదు, ప్రతి వాళ్ళు కనిపించింది ప్రతి వాళ్ళు మాన్సా బిజీగా ఉంది డేట్స్ ఇవ్వట్లేదు, దాని వల్ల నాకు షూట్ క్యాన్సిల్ అవుతుందని వాళ్ళు అంటాం. నాకు అర్థమయ్యేది కాదు, నేను డేట్స్ ఇవ్వకపోవడం నేను ఇంకా వేరే కూడా ఏం చేయట్లేదు కదా అని తిన్నడితే తినేమో అలా మిస్కమ్యూనికేషన్ జరిగింది. సో అలాగా లాస్ట్ ఒక 2 months ఏమో చాలా తక్కువ మినిమల్ డేట్స్ వచ్చినాయి అన్నమాట, 3 days అలాగ వచ్చినాయి. సో క్యారెక్టర్ కూడా చాలా తగ్గిపోయింది. సో తను ఇంకా నెగిటివ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లా, అంటే జరుగుతున్న సీక్వెన్సెస్లో కానీ సీన్స్లో కానీ ఏంటంటే లేదు నువ్వు నా చేత బలవంతంగా నెగిటివ్ అన్నావు, చూడు అంత నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది, ఐ జస్ట్ వాంట్ టు క్విట్ అండ్ ట్రై యాజ్ ఎ హీరోయిన్. సరే చెయ్యన్నప్పుడు లైక్ మనసు మమతాలో షీ గాట్ ఎన్ ఆపర్చునిటీ అనమాట. అది కూడా ఏంటి అంటే లైక్ షీ వాంటెడ్ టు డూ బిసైడ్ మీ. సో అది పే పక్కన పెట్టండి, క్యారెక్టర్ పక్కన పెట్టండి, ఏదైనా సరే లైక్ షీ వాంటెడ్ టు చేస్తే చాలు. సో లిటరల్లీ షీ వాంటెడ్ ఏంటంటే లైక్ మనసు మమతాలో నేను షీ ఎంటర్డ్ ఏ క్యారెక్టర్, బట్ ఆ క్యారెక్టర్ అంటే ఒక పీరియడ్ ఒక 1 year పాటు చాలా ఎంత ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేసిందో. సో నెక్స్ట్ 1 yearకి వచ్చేసరికి లైక్ ఆ క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాలేదు. సో మేబీ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ సేమ్ ప్రాజెక్ట్లో మళ్ళీ రిపీటెడ్గా కనిపించిన వాళ్ళ ప్రాజెక్ట్ అని ఉంటుందని చెప్పి మేబీ వాళ్ళు ఏమైనా అనుకున్నారు, లేదా ఆ క్యారెక్టర్కి అంత ప్రామినెన్స్ కల్పించే అంత కథలో స్కోప్ రాకపోవడం జరుగుతుంది. బట్ ఉన్న కొన్ని రోజులు 1-2 months కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి కూడా, లైక్ మీ ఇద్దరు పేరు బాగుందండి, మళ్ళీ మీరు ఇద్దరు చేస్తే బాగుంటుంది, సో వీ వాంట్ టు సీ యూ యాజ్ అ పేర్ అగైన్ అని చెప్పి మంచి కమెంట్స్ వచ్చారు. కానీ పుట్ దెమ్ బిఫోర్ ద డైరెక్టర్ ఆల్సో. సో ఇలా ఉంది సార్ అని చెప్తే మరి ఏం జరిగిందో బ్యాక్ ఎండ్లో ఏమో తెలియదు కానీ బట్ తన క్యారెక్టర్ అయితే కంటిన్యూ అవ్వలేదు. సో ఒక ట్రాక్ లో వీళ్ళ ఫాదర్ చనిపోతే లైక్ తను అలా వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడితో ఎండ్ కూడా లేదు అసలు ఆ క్యారెక్టర్ కి వాళ్ళు ఇచ్చిన దాంట్లో. సో అప్పటి వరకు నేను చూసుకుంటాను, ఐ టేక్ కేర్ ఆఫ్ హర్ ఇన్ ద స్టోరీ. ఆ ఫాదర్ చనిపోయిన సీక్వెన్స్ లో ఇట్స్ అన్ అబ్రప్ట్ ఎండ్ అనమాట. అక్కడ ఆ విషయంలో నేను ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇంత 3.5 years నుంచి నేను వర్క్ చేస్తూ సో వై ఐ కుడెంట్ గివ్ ఏ ప్రాపర్ రోల్ టు మై వైఫ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్.
బట్ చేయలేం కదా, లైక్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన ప్రాజెక్ట్ అయితే మన కంట్రోల్లో ఉంటుంది, బట్ వీ కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. సో తనకి చెప్పాను, లైట్ తీసుకో ఈ ప్రాజెక్ట్, ఈసారి ఫ్యూచర్లో మనం ఏదైనా వేరే ఆలోచిద్దాంలే అని చెప్పి. అండ్ ఈ మనసులో అంతా సేమ్ స్లాట్స్ అయినాయి కదా, సో 7:30 మొత్తం అందరూ. సో వాట్ దే థాట్ ఇస్ లైక్ ఓకే మన సేమ్ స్లాట్స్లో చేస్తుంది అని చెప్పి. అప్పటికే ఇష్యూస్ జరుగుతున్నాయి. వి ఆస్క్డ్, లేదండి మేము వి వాంట్ టు క్విట్, మా క్యారెక్టర్ ఇలా చూపిస్తున్నారు, డిగ్రేడ్ చేసి చూపిస్తున్నారు అంటే ద డైరెక్టర్ కన్విన్స్ అనమాట. ముద్దమందారం డైరెక్టర్, లేదు మాన్సా బాగుంటుంది, నెక్స్ట్ ఫర్దర్గా నీ క్యారెక్టర్ స్కోప్ పెరుగుతుంది అని చెప్పారు. కానీ ఆ నెక్స్ట్ మంత్ కూడా వి డిడ్ంట్ సీ ఎనీ డెవలప్మెంట్ ఇన్ ద క్యారెక్టర్. సో లేకపోయినా సార్ ఐ మీన్ డైరెక్టర్ గారు అడిగారు అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి చేశాను. సో ఇంకా ఒక రోజు డైరెక్ట్ గా నెక్స్ట్ నా రీప్లేస్మెంట్ క్యారెక్టర్ ని తీసుకొచ్చారు, ఆడిషన్ చేస్తున్నారు. ఆ రోజు నేను షూట్కి వెళ్ళాను, నాకు చెప్పలేదు. నీ రీప్లేస్మెంట్ అని చెప్పకుండా ఇది నీకు కాదు వేరే రోల్ అని చెప్పి చేశారు. నాకు అర్థమైంది. ఆ రోజు మార్నింగ్ ఒక అంటే మిగిలిపోయిన పార్ట్ ఏదో ఉంటే అది చేసేసారు, నువ్వు వెళ్ళిపోవచ్చు మాన్సా అన్నారు. నాకు అర్థమైంది. సో నేను బాధపడింది ఏంటి అంటే, నేను మానేస్తా అన్నప్పుడేమో ఆయన కన్విన్స్ చేసి చేయమన్నారు. సో అలాంటప్పుడు చెప్పాలి కదా ఒక మాట, మాన్సా మరి నువ్వు ఇట్లా చేయనంటున్నావు కదా, సో ఇట్లా అనుకుంటున్నామంటే నేనే హ్యాపీగా ఓకే సార్ అనేదాన్ని. సో అక్కడ ఒక చోట నేను చాలా హర్ట్ అయ్యాను. ఇంకా అలా వాళ్ళు ఏమనుకున్నారంటే, అంటే అదే టైంలో అనుకోకుండా మానేయగానే మనసు మమత చేయడం కోసం ఇది మానేసింది, సో వాళ్ళు అలా ఆ టైప్ ఆఫ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయారు. సో అది చేయడం కోసం ఇది మానేసింది అని చెప్పి. సో జీ తెలుగులో కూడా ఇట్లానే ఛానల్ నుంచి నాకు ఆ టైప్ ఆఫ్ అంటే నెగిటివ్ చేయదు, తనకు చెయ్యదు, మానేస్తుంది అన్న దాంట్లోకి వెళ్ళిపోయారు. అనుకోకుండా ఇద్దరు అమ్మాయిల నుంచి మళ్ళీ కాల్ వచ్చింది నాకు. అండ్ షీ టుక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. అరే మళ్ళీ మంచి ఆపర్చునిటీ వచ్చింది. అసలు యాక్చువల్లీ ఇలాంటి ఇష్యూ ఏదైనా జరిగితే జీ తెలుగులో మళ్ళీ వీ డోంట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు రీఎంటర్. సో బట్ మళ్ళీ నేను చెప్పాను లైక్ ఇన్ఫాక్ట్ ఇట్స్ యువర్ గుడ్ టైమ్, మళ్ళీ వాళ్ళే కాల్ బ్యాక్ చేసి నీకు ఇద్దరు అమ్మాయిలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఇట్స్ అగైన్ పాజిటివ్ రోల్ అంటే మంచిదే. సో గో హెడ్ విత్. 2 days డిస్కషన్ జరిగింది. నెగటివ్ అయితే చెయ్యనక్క, నేను పాజిటివే చేస్తాను, మీకు ఇష్టం పాజిటివ్ అయితే చెప్పండి నేను చేస్తాను, నా హార్డ్ వర్క్ అంతా పెడతాను, నెగిటివ్ అంటే మాత్రం ప్లీజ్ వద్దు అని చెప్పాను. లేదు మాన్సా పాజిటివ్ క్యారెక్టరే అని చెప్పి తీసుకున్నారు. కానీ అసలు ఐ మీన్ ఫ్రాంక్లీ చెప్పాలంటే అసలు ఆ రోల్కి ఇంపార్టెన్సే లేదు. జస్ట్ ఒక బొమ్మలాగా ఎవ్రీ సీన్ లో వెళ్తాం, నుంచోవడం, అలాగే అయిపోయింది. బట్ వన్స్ తనకి ప్రామినెన్స్ ఇచ్చి క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఇవ్వడం జరిగితే కనుక లైక్ మార్నింగ్ 7 o'clock she'll get ready and take the car and leave to the shoot location. నా వల్ల నా సైడ్ నుంచి ఇష్యూస్ అయితే ఏం రాలేదు, ప్రొడక్షన్ సైడ్స్ అండ్ వాళ్ళ ప్యాకప్ చెప్పేంత వరకు she waits patiently. ఒకవేళ నేనేమన్నా ఎర్లీగా షూట్ నుంచి వచ్చేసాను అంటే లైక్ she starts bugging the co-director అంట, ఇంకెన్ని సీన్స్ ఉన్నాయి, లైక్ ఎప్పుడు వెళ్ళిపోవచ్చు. సో అందుకే నేను ఎప్పుడైనా షూట్ నుంచి ఎర్లీగా వచ్చినా కానీ మెసేజ్ పెట్టినా, ఏంటి వచ్చావా అంటే లేదు నాకు డబ్బింగ్ ఉంది, డబ్బింగ్ వెళ్తున్నాను. మళ్ళీ తను ఇంటికి వచ్చే టైంకి ఐ కమ్ బ్యాక్ అనమాట. వెరీ నైస్. బట్ నేను విన్నది ఏంటంటే లైక్ ఎవ్రీ పర్సన్కి విల్ హ్యావ్ అ రూమర్స్ కదా ఇదని. సో మానస అసలు టైమింగ్ 9 అయితే ఉండదు, వెళ్ళిపోతుంది. ఎప్పుడు లేదు, అన్నపూర్ణలో యూనో లైక్ కొన్నిసార్లు ఏదైనా హెవీ సీక్వెన్స్ అవి పెట్టినప్పుడు లేట్ నైట్స్ అవుతా ఉంటుంది. అండ్ అప్పుడు కూడా షీ యూజ్డ్ టు బి వెరీ కోఆపరేటివ్. నేను నా షూటింగ్ ఫినిష్ చేసుకొని వెళ్ళి లొకేషన్ లో కార్ లో పడుకునేవాడిని తన కోసం వెయిట్ చేస్తూ. అంటే ఒకసారి ఎలా అయిపోయిందంటే, నేను వాళ్ళకి ఆల్రెడీ ముందే చెప్పాను అనమాట, ఇట్లా ఊరు వెళ్ళాలి, బస్ లో వెళ్ళాలి, 11 o'clock నాకు లగ్డీ కపుల్లో బస్ అని. వాళ్ళకి తెలుసు, అంతా అయిపోయింది. 9 o'clock సీన్ స్టార్ట్ చేశారు, కొత్త సీన్. ఓకే ఫైన్, నేను ఏం అడగలేదు, 10 వరకు చూసా, వాళ్ళే పంపిస్తారు, ఓకే ఫైన్ అని. 10 అవుతుంది, ప్రీతం వచ్చారు, నుంచున్నారు అక్కడ. నేను చెప్తున్నాను మమ్మీ వాళ్ళు అక్కడ బస్ దగ్గర ఉన్నారు సార్, కనీసం అసలు ఏంటి అవుతుందా అవదా చెప్తే వాళ్ళన్నా వెళ్ళిపోమంటాను, వాళ్ళు అనవసరంగా నుంచున్నారు అది అంటే. వాళ్ళు ఏంటి 10:30కి వచ్చి ఏం తెలియనట్టు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా, వెళ్ళలేదా, సీన్ స్టార్ట్ చేశారు 9 o'clockకి, ఇంకా వెళ్ళలేదా అది ఇది అని. ఇంకా నాకు అరవటం రాదు, అరవలేక నీళ్ళు వచ్చేస్తున్నాయి కంట్లో నుంచి. ఓకే ఓకే అనుకున్నాను. కో డైరెక్టర్ ఉంటే నేను పిలుస్తుంటే పలకట్లేదు కావాలని వినిపించుకుని. వెనకాల అప్పుడే ప్రీతం వచ్చి తనకి చూశాడు ఇదంతా ఏం జరుగుతుంది ఏంటి అని. తను ఒకసారి అరిచేసరికి ఏం తెలియనట్టు తిరిగి, భయ్యా నువ్వు నన్ను పిలుస్తున్నారు అది ఇది అని చెప్పి. అట్లా చాలా టైమ్స్ నేను కాంప్రమైజ్ అయిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే యా, యాక్చువల్లీ 2-sided వింటేనే కదా తెలుస్తుంది. సో బట్ పర్స్పెక్షన్ ఎలా వెళ్తుందంటే అంటే లిటిల్ షార్ట్ టెంపర్ అది ఇది ఓకే. బట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సపోజ్ మీతో గొడవ అయింది అనుకోండి, తను మీ మీద ఎక్స్ప్రెస్ ఏం చేయదు, లైక్ షీ కీప్ ఇట్ ఇన్ హర్ హార్ట్.
నాకు మెసేజ్ వస్తుంది లైక్ ఇలా జరిగింది ఫైనల్లీ ఇంటికి వచ్చిన తర్వాత డిస్కషన్ జరుగుతుంది. సో వీల్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ లైక్ ఓకే సో ఈ రీజన్స్ వల్ల. సో నేను ఐ టేక్ ఇట్ ఇన్ 2 డైరెక్షన్స్ అనమాట. సో ఇప్పుడు ఒకవేళ మీ సైడ్ ఆలోచిస్తే తన సైడ్ ఆలోచించి లైక్ ఇఫ్ ఒకవేళ తన సైడ్ తప్పు ఏదైనా ఉందనుకో చెప్పేస్తాను మనం ఇట్స్ యువర్ ఫాల్ట్ అని చెప్పి. ఆ విషయంలో నేను ఫ్రాంక్ గా ఉంటాను. ఎవరి సైడ్ తప్పైనా సరే. అలా తన సైడ్ తప్పులు ఎప్పుడైనా ఉన్నాయా? ఫ్యూ సీక్వెన్సెస్ నేను చెప్తాను లేదు వీ హ్యావ్ టు కోఆపరేట్. ఇప్పుడు నాకు ఎప్పుడైనా షూట్ లేదనుకోండి తను అడుగుతుంది రేపు నాకు చెప్పేసేయి నేను షూట్కి రాలేను అని చెప్పి వేరే ఏదో ఫంక్షన్ అని నేను అంటాను. లైక్ అలా చెప్తాము వాళ్ళు ప్లాన్ చేసేసుకుంటారు. లైక్ వి కాంట్ టెల్ దెమ్ దిస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మనం ఏదైనా ముందు చెప్తే వాళ్ళు ఏదైనా వేరే ప్లాన్ చేసుకుంటారు. లేదు ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. లేదు మనం ఇప్పుడు ఎప్పుడన్నా ఇద్దరికి లేనప్పుడు స్పెండ్ చేద్దాం. అండ్ అగైన్ షీ విల్ లిసన్, షీ విల్ గో టు ద షూట్. ఫ్యామిలీ సర్కస్ చేసినప్పుడు 2 days అసలు నాకు వాయిస్ రాలేదు. హై ఫీవర్ ఉంది, అసలు నాకు నార్మల్ వాయిస్ రాలేదు. అలాగే వెళ్ళాను వాళ్ళ ప్రాంప్టింగ్లోనే నేను జస్ట్ నార్మల్ మౌత్ ఓపెన్ నార్మల్ డైలాగ్స్ అట్లా ప్రాంప్టింగ్లోనే చెప్పాను. రీసెంట్ 2 అమ్మాయిలు కూడా నాకు యాక్చువల్లీ టైఫాయిడ్ వచ్చింది. ఆ రోజు కూడా ముందు అసలు లొకేషన్ లో కూడా నేను అలా కూర్చుంటే నాకు తెలియకుండా నాకే ఫిట్స్ వస్తే ఎలా అయిపోతుంది అలా కూడా చేశాను. తర్వాత అంకుల్ నెక్స్ట్ డే రాలేమంటే టెంపుల్ లో షూట్ పెట్టారు. సో ఇంకా అంకుల్ అన్నారు అనమాట లేదు మాన్సా కొంచెం టెలికాస్ట్ వెళ్ళాము టెంపుల్ లో చేశాను. నేను వెళ్ళి వామిటింగ్స్ చేసుకోవడం, గ్యాప్ ఇవ్వడం, నేను వెళ్ళి వామిటింగ్స్ చేసుకోవడం అలా ఉండేది నా పొజిషన్. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా తను వచ్చి చేసింది అంటే లైక్ నిజంగా వి షుడ్ అప్రిషియేట్ హర్ ఎఫర్ట్స్ అని చెప్పి ఈయన ప్రొడ్యూసర్. ఓకే అంటే తను కానీ నేను కానీ ఇప్పుడు మా సైడ్ నుంచి ప్రొడక్షన్ కి ఎంత చేయాలో అంత వి విల్ పుట్ అవర్ హార్ట్స్ ఇంటూ ఇట్. బట్ అటు సైడ్ నుంచి వచ్చినప్పుడే వి రియాక్ట్ టు దట్. అదర్వైజ్ లైక్ వి ఆర్ వెరీ హ్యాపీ గోయింగ్. ఓకే అండ్ మీరు హౌ డిడ్ యూ ఎంటర్ టు దిస్ ఫీల్డ్? It's a long story again. Like 2009 లో my degree was completed. So 2009 లో డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పటికే అక్క వచ్చేసింది. సో మా ఫాదర్ 2006 లో ఎక్స్పైర్ అయిపోయారు. సో తర్వాత మై సిస్టర్ టుక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో తను చేసేది హైదరాబాద్ లో వచ్చి అంటే కొన్ని రోజులు అక్కడ వర్క్ చేసింది. తర్వాత అప్గ్రేడ్ చేసుకొని తన పొజిషన్ని షీ కేమ్ టు హైదరాబాద్. ఇక్కడ నైట్ షిఫ్ట్ చేసేది, వర్క్ చేసేది. షీ వాజ్ రిక్రూటర్ అనమాట, ఐటీ రిక్రూటర్. ఫర్ ద పాస్ట్ 10 years షీ వాజ్ ఇన్ టు ఇట్. ఇక్కడ వర్క్ చేస్తూ మాకు తన శాలరీ కొంత తను పెట్టుకొని మాకు అక్కడ పంపించేది. సో నాకు హాఫ్ డే కాలేజ్ ఉండేది అనమాట. సో నాకు హాఫ్ డే కాలేజ్ అయ్యేసరికి సో ఆఫ్టర్నూన్ వచ్చేసేవాడిని. ఓ సిస్టమ్ ముందు ఒక 2-3 hours కూర్చొని సమ్ డిజైన్స్ అవి సెల్ఫ్ లర్నింగ్ అనమాట. నేను యూట్యూబ్ నుంచి ట్యూటోరియల్స్ అవి డౌన్లోడ్ చేసుకొని చూసి సో ఐ లెర్న్ ఫోటోషాప్, ఐ లెర్న్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఐ లెర్న్ ఎవిట్, సెల్ఫ్ ట్యూటోరియల్స్ తోనే అన్ని. ఓకే సో తర్వాత మళ్ళీ నేను ఈవినింగ్ 6 to 9 ట్రాన్స్లేషన్స్ వర్క్ చేసేవాడిని. సో వీళ్ళంతా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే హౌస్ టు హౌస్ వెళ్ళి ఫీడ్బ్యాక్స్ తీసుకొని వచ్చేవాళ్ళు. సో దాన్ని ఐ యూస్ టు కన్వర్ట్ ఇన్ టు ఇంగ్లీష్, తెలుగు నుంచి ఇంగ్లీష్కి. సో అలాగా యూస్ టు గెట్ పర్ కాపీ 1.5 రూపీ అలా వచ్చేది. సో అలా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక 100 rupees. సో అలా మంత్లీ ఒక 2,000-3,000 పాకెట్ మనీ. సో ఐ యూస్ టు గివ్ దెమ్ టు మమ్మీ. సో లిటరలీ లైక్ వెన్ మై డాడ్ ఎక్స్పెక్ట్ వీ హ్యాడ్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇంట్లో 100 rupees కూడా లేవు అప్పుడు. సో ఆ స్టేజ్ నుంచి అగైన్ లైక్ అప్పుడు ఇక్కడే ఉన్నారా హైదరాబాద్ లో? లేదు, వి వర్ ఇన్ విజయవాడలో. ఓకే సో ఇట్స్ సడన్ ఇది అనమాట, డాడీకి హార్ట్ అటాక్ రావటం. సో తర్వాత ఇంకా వి వాంటెడ్ టు బి ఇండిపెండెంట్. అక్క కానీ నేను కానీ వి డోంట్ వాంట్ టు టేక్ అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని, హెల్ప్ తీసుకోవడం అనే ఇది ఫ్యాక్టర్ కన్నా. సో మన డిపెండెన్సీని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళకి మనం బర్డెన్ కాకూడదు. సో వీ వర్ గివెన్ ఇనఫ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ నుంచి ఏదైనా ఇనఫ్ ఎడ్యుకేషన్ అంటే లైక్ ఐ వాజ్ ఇంటర్. సో షీ వాజ్ ఆల్సో లైక్ షీ కంప్లీటెడ్ ఇంటర్ అండ్ షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ IELTS. సో అది క్విట్ చేసుకొని షీ డిడ్ ఏ నైట్ జాబ్. అక్కడ 3,000తో స్టార్ట్ చేసి అండ్ అక్కడే షీ అప్గ్రేడెడ్ టు ది నెక్స్ట్ లెవెల్. సో 10,000 పొజిషన్కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్లో జాబ్ ఎత్తుక్కొని అక్కడ మళ్ళీ ఒక 25,000 శాలరీకి షీ జాయిన్. అండ్ అక్కడ కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని మాకు పంపించేది. నేను ఇక్కడ పార్ట్ టైమ్స్ చేస్తూ కొంచెం ఇది చేసుకొని సో అలా అట్ లాస్ట్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ చేసిన తర్వాత ఎవరో ఒక ఆర్కుట్లోనే ఎక్కడ ఒక ఫ్రెండ్ నా ఫొటోస్ అవి చూసి వై డోంట్ యూ ట్రై ఇన్ యాక్టింగ్. సో నాకు ఇలా కాంటాక్ట్స్ తెలుసు, నాకు చంద్ర సిద్ధార్థ వీళ్ళందరూ పరిచయం ఉన్నారు, నువ్వు రానని వాళ్ళని పరిచయం చేస్తాను చెప్తే ఒకసారి ఎప్పుడో వచ్చాను. సో కలిశాను, లైక్ ఇదేదో వర్కౌట్ అయ్యే విషయం కాదులే అని అనిపించింది. ఐ టుక్ లైట్. కానీ బట్ ఆ ఇది ఉండిపోయింది. సో వై షుడ్ ఐ గివ్ ఎ ట్రై అని చెప్పేసి
అలా ట్రై చేస్తున్న టైంలో అరే నాకు అసలు ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. సో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఇండస్ట్రీలో ట్రై చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మనకు ఒక ఛానల్ ఉండాలి, వెళ్ళాలి అంటే ముందుకు వెళ్ళాలంటే ఒక ఛానల్ ఉండాలి. సో ఛానల్ అనగానే ఇంకా ఛానల్లో వర్క్ ఏదైనా దొరికితే బాగుంటుంది అనిపించింది. మా మమ్మీ చాలా ఇచ్చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఏటీవీ అని చెప్పి ఒక కొత్త ఛానల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సినిమాలు అవి బాగా చేస్తున్నారు. సో అనిల్ సుంకరా అని చెప్పేసి ఆయనది ఛానల్. సో వాళ్ళు ఏంటంటే ఆపర్చునిటీ ఛానల్ అనమాట. ఇట్స్ డిఫరెంట్, క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఎంటర్టైన్మెంట్ అండ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది న్యూస్ ఛానల్. షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ కూడా చాలా చేస్తారు. సో అది ఎక్కువ ఫాలో అయ్యేది మా మదర్. సో నా గురించి సో నేను మార్నింగ్ డే టైంలో ట్రయల్స్ వేసేవాడిని, తనేమో టీవీ చూసి స్క్రోల్స్ చూసి సో రేపు అలానా పర్టికులర్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, సో దాని ఫొటోస్ పంపించు, సో పర్టికులర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, సో ఒకసారి వాళ్ళతో మాట్లాడు అని చెప్పి మా మదర్ ఇది చేసేవాళ్ళు. అలాగా ఏటీవీలోనే దే గేవ్ అన్ స్క్రోల్, ఇలా మేము యాంకరింగ్ ట్రైనింగ్ ఇచ్చి మా ఛానల్లోనే ఆపర్చునిటీ ఇస్తాము అని చెప్పేసి. సో అలా ఐ వెంట్ అనమాట. అక్కడికి వెళ్తే అప్లికేషన్స్ అయిపోయినాయండి, మీరు నెక్స్ట్ బ్యాచ్లో ట్రై చేయండి అన్నారు. లేదండి అప్పటికి ఎంత నాకు అసలు హైదరాబాద్ చాలా కొత్త, తెలియదు. అక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరమో తెలియదు, ఎంత బస్ ఫేరో తెలియదు. బస్లో తిరిగామండి, 6 రూపీస్ 7 రూపీస్ టికెట్ కాస్ట్. ఒకసారి ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దిగాల్సిన ఫిలిం నగర్ వెళ్ళిపోయాను నేను. సో మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి నడుచుకుంటూ వచ్చాను, మళ్ళీ ఏ బస్ ఎక్కితే అక్కడికి వెళ్ళిపోతాను అని తెలియక. సో వెనక్కి నడుచుకుంటూ వచ్చి ఆ ఏటీవీ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఆఫీస్ అని తెలుసుకొని వెళ్తే అక్కడేమో అప్లికేషన్స్ లేవు. లేదని ఇలా ఉన్నాను, చూశాను యాడ్, ఇలా ట్రై చేద్దాం అనుకుంటా అంటే ఆవిడ ఎవరికో ఫోన్ చేసింది. సో శ్రీనివాస్ అని చెప్పి ఫోన్ చేస్తే, సరే మీరు వైట్ పేపర్ మీద అప్లికేషన్లో అదే వైట్ పేపర్ మీద మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఫోటో ఇచ్చేసి వెళ్ళండి అని అన్నారు. సో వైట్ పేపర్ మీద మొత్తం నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఫోటో అంటించి వెళ్ళాను. 1 మంత్ అయింది, ఇంకా కాల్ ఏం రాలేదు. లేదు లైట్లో ఇంకోటి ఇది కూడా వచ్చేలా లేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి, అసలు దీంట్లోనే ఉండాలా బయటకు వెళ్ళిపోవాలా అన్న టైంలో దే కాల్ అనమాట. కాల్ వచ్చింది, ఐ ఫెల్ట్ హ్యాపీ. సో వెళ్ళాను, దే స్టార్టెడ్ గివింగ్ ట్రైనింగ్. కృష్ణమోహన్ గారు అని చెప్పేసి ఆయన అక్కడే వర్క్ చేసే డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉండేవాళ్ళు, ఆయన ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట. న్యూస్ పేపర్ తీసుకొని చదవటం, సో గట్టిగా చదవటం, లౌడ్గా చదవటం, తర్వాత మైక్ పట్టుకొని యాంకర్లో ఎలా బిహేవ్ చేయాలి అనేది, సో అవన్నీ నేర్పించేవాళ్ళు. అవుట్ ఆఫ్ లైక్ 15-16 మెంబర్స్ ఉంటే దాంట్లో ఎవ్రీబడి లెఫ్ట్, వెళ్ళిపోతున్నారు, డ్రాప్ అవుట్స్ వర్ దేర్. సో ఎవ్రీథింగ్ వాజ్ జరుగుతూ ఉన్నాయి ఈ సిచ్యువేషన్ ఒక 1 మంత్లో. ఫైనలీ 2 people వర్ లెఫ్ట్. సో అందులో నేను ఒకడిని, ఇంకో అమ్మాయి, సో గాయత్రి అని చెప్పి ఇప్పుడు మైత్రి అని పేరు మార్చుకుంది. తను కూడా అప్పుడప్పుడు కొంచెం షోస్లో కనిపిస్తుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మాకు ఇచ్చిన షోస్ ఏంటంటే, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీక్లీ 1 షో, ఎవ్రీ మండే మార్నింగ్ 5 to 6 లైవ్. మార్నింగ్ 5 to 6 మార్నింగ్ 5 to 6 లైవ్. అసలు ఎవరు చూసేవాళ్ళు కూడా తెలియదు. సో అలా స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసి అక్కడ డైరెక్టర్స్తో తిరగటం, తర్వాత వాళ్ళతో స్క్రిప్ట్ వర్క్లో కానీ వీటిలో కానీ కూర్చోవడం, ఎక్కువ ఇదయ్యేసరికి వాళ్ళకి ప్రీతం వర్క్ చేస్తాను. అప్పటికి నా శాలరీ కూడా ఫిక్స్ చేయలేదు. 3 months ఫ్రీగా వర్క్ చేశాను. సూపర్ కదా. వర్క్ చేస్తున్నాను. అట్ ద ఎండ్ నేను ఒక 1 year వర్క్ చేసిన తర్వాత ఎలా అయిపోయిందంటే, ఏటీవీలో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఐ యూస్ టు డూ షో. అడగ కిచెన్ మనసు అని చెప్పి గున్నం గంగరాజ్ గారిది ఆడిషన్స్కి వెళ్ళాను. అక్కడ ఏటీవీలో పనిచేసే అతనే, అంతకుముందు అక్కడ వర్క్ చేసిన అతను వస్తే, ఇలా ఉంది ఆపర్చునిటీ, నువ్వు ట్రై చేయొచ్చు కదా అంటే వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఫోటోలు ఇస్తే వాళ్ళు కూడా ఆడిషన్స్కి పిలిచారు. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. సో ఆ సీరియల్లో సూర్యచంద్ర అనే ఒక క్యారెక్టర్ ఇచ్చారనమాట నాకు. సో 2010. సో దట్ వాస్ మై ఫస్ట్ సీరియల్, అడగకిచ్చిన మనసు. ఓకే. అది ఎక్కువ రన్ అవ్వలేదు. ఇట్స్ మంచి ప్రాజెక్టే కానీ మరి ఎందుకో మరి వాళ్ళు జర్నీలో నైట్ 10 o'clock వచ్చేది. సో అప్పుడు దే ఎక్స్పెక్టెడ్ సమ్ బిగర్ రేటింగ్ అనమాట. కాకపోతే ఇది 2.5 2.8 అలా వచ్చేది. సో దానివల్ల దే డిస్కంటిన్యూడ్ ఇట్. అప్పుడు చూసిన జనాలు కూడా బాగుందండి, ఎందుకు డిస్కంటిన్యూ చేశారో అని అడిగారు చాలా మంది. మీ క్యారెక్టర్ బాగుండేది, మీరు చూస్తున్నాము అని చెప్పి. ఆ సీరియల్ చేస్తున్నప్పుడు కూడా నెక్స్ట్ డే షోస్కి, ఒకవేళ నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే నైట్ నేను ఈ రేపు చేయాల్సిన షోస్ అన్ని రికార్డ్ చేసి నైట్ 12 o'clockకి కూడా అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాము. నా యూస్ టు స్టే ఇన్ నాచారం, ఆల్మోస్ట్ 20 kilometers ఫ్రమ్ ద స్టూడియో. నాచారంలో ఎవరు ఉండేవాళ్ళు? వి యూస్ టు లివ్ దేర్. అంటే మా అక్క హైదరాబాద్ రాగానే అక్కడ ఇల్లు చూసుకుంది అనమాట. సో కంపెనీ క్యాబ్ ఆ రూట్ లో తిరుగుతుంది. సో అలాగా షోస్ చేసేవాడిని. అంత విగరస్ గా వర్క్ చేసిన తర్వాత నాకు మా గోల్డ్ లో అక్కడ ఏటీవీలో గోపాల్ అని చెప్పి ఒక అతను అన్నాడు. సో అతను మా గోల్డ్కి వెళ్ళాడు. అక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నావు ఇలా వాస్కోడిగామా అని చెప్పేసి, దాన్ని నువ్వు కూచి గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఇన్ఛార్జ్.
ఆయన కలిసాను. ఆయన బాగున్న ప్రీతం లైక్ ఒకసారి షో చేద్దామని చెప్తే ఆ షో ఇచ్చారు, వాస్కో డి గామా 1 2 3 అని చెప్పి. అదేంటంటే ఇట్స్ ట్రెజర్ హంట్ టైప్ అనమాట. ఇళ్ళకి వెళ్ళిపోయి సో చీటీలు పెట్టి అది చీటీలు వెతికితే దాంట్లో ఏదైతే గిఫ్ట్ ఉంటుందో అది గిఫ్ట్ ఇవ్వడం. సో అలాగా ఆ షో వచ్చింది. అండ్ అది చూసి తర్వాత కిటీ పార్టీ ఒక షో చేశాను. సో కిటీ పార్టీ షో చూసి నన్ను మనసు మమత వాళ్ళు పిలిచారనమాట. సో ఈ జనరేషన్ చేంజ్ ఎప్పుడైతే అనుకున్నారో 800 ఎపిసోడ్స్ తర్వాత, ఆ జనరేషన్ చేంజ్కి ఒక క్యారెక్టర్ కావాలి, ఇట్ లీడ్స్ ది స్టోరీ చూస్తున్నారు చాలామందిని. అండ్ అది కిటీ పార్టీలో ఉన్న ఎపిసోడ్స్ చూసి కాల్ చేశారు. ఈ శ్రీవాణి దగ్గర నెంబర్ తీసుకుని, శ్రీవాణి అప్పుడు మా టీవీలో చేస్తున్నారు ఆవిడ. సో మా టీవీలో చేస్తున్నప్పుడు ఆవిడ మనసు మమత కూడా చేశారనమాట. సో మనసు మమత పరిచయాల ద్వారా మా టీవీలో కాల్ చేసి, మా టీవీలో గోపాల్కి కాల్ చేస్తే గోపాల్ నా నెంబర్ ఇస్తే, నాకు మేనేజర్ కాల్ చేస్తే మేనేజర్ నెంబర్కి నేను రెస్పాండ్ అయితే వాళ్ళని ఆడిషన్కి పిలిచారు. వెళ్ళి స్క్రీన్ టెస్ట్ చేశాను. ఒక 1 hour చేశారు స్క్రీన్ టెస్ట్. ఒకసారి మీసాలు పెట్టి, ఒకసారి మీసాలు లేకుండా, ఒకసారి అంటే ప్రీవియస్ జనరేషన్ లో జరుగుతున్న డైలాగ్స్ ఇచ్చారన్నమాట. అప్పటికి నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. ఈ యాంకరింగ్ చేస్తున్నప్పుడే అడగ కిచెన్ మనసు అయిపోయిన తర్వాత తిట్టేవాళ్ళని బాగా. అడగ కిచెన్ మనసులో ఏంటి యాంకరింగ్ వచ్చేస్తుంది, ఎందుకంత ఫాస్ట్ గా డైలాగ్ చెప్తాను. సో నాకేం అర్థమయ్యేది కాదు, ఎందుకు అసలు అది చాలా స్లో స్కూల్. సో నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు తిడుతున్నారు, నేను బాగానే చేస్తున్నాను అని ఫీల్ అవుతున్నాను కదా, నేను వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు, అక్కడ సెటిల్డ్ గా ఉండాలి కదా పర్ఫార్మెన్స్. సో తిట్టేవాళ్ళు, అంటే అందరు తిట్టేవాళ్ళు కాదు కానీ ఒక కో డైరెక్టర్, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, సో వీళ్ళు కొంచెం ఇదిగా చూసేవాళ్ళు అనమాట. అర్థమయ్యేది కాదు, బాధపడేవాడిని, చాలా బాధపడేవాడిని. ఎలా అయినా సరే నిరూపించుకోవాలని చెప్పి ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో స్లోగా వాళ్ళ స్కూల్లోకి వెళ్తున్నాను. సమ్హౌ ఇంకా మా బ్యాడ్ లక్ అనుకోవాలో ఏమనుకోవాలో ఒక 50 ఎపిసోడ్స్ తర్వాత ప్రాజెక్ట్ ఆపేశారు. హార్డ్లీ నేను వర్క్ చేసింది కూడా ఒక 10 days చేశాను ఆ సీరియల్కి. 10-12 days కన్నా ఎక్కువ కూడా చేయలేదు. సో ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇంకా యాంకరింగ్ సైడే. సో యాంకరింగ్ సైడ్ ఉన్నప్పుడు ఈ మా గోల్డ్, వాస్కో డి గామా, తర్వాత కిటీ పార్టీ. ఎప్పుడైతే ఇది క్విట్ చేశారో అడగ కిచెన్ మనసు, నాకు ఇంకా యాక్టింగ్లో కూడా నిరూపించుకోవాలి. సో ఎవడో నన్ను తిడతాం ఎందుకు, నేను ఐ డైరెక్ట్ మై ఓన్ స్క్రిప్ట్స్ అని చెప్పి అనిపించింది. ఒకసారి ఎవరో ఫేస్బుక్ ఫ్రెండ్ నా చెప్పింది, డిసెబిలిటీ మీద ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ మీద షార్ట్ ఫిల్మ్ చేస్తే ప్రైజ్ మనీ 2 lakhs అంట, నువ్వు ట్రై చేయొచ్చు కదా. సో 2 lakhs మీద కొంచెం ఆశ కలిగింది అనమాట. సో ట్రై చేద్దాం అని చెప్పి కాన్సెప్ట్ రాసుకొని రెడీ అయ్యాను. మనకేంటంటే ఒక అమ్మాయి కావాలి షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడానికి. అప్పుడు టచ్ అయిందా? లేదు, ఇదంతా అంత ముందు స్టోరీ. సో ఇంకా ఒక ఫ్రెండ్, ఏటీవీలో పరిచయం అయిన ఒక ఫ్రెండ్ ఉంటే, ఇంకా తను కొంచెం చబ్బీగా ఉంటుంది. సో తన్నే ఇంకా బ్రతిమలాడుకుంటే అంత లేదు, తను ఇంట్రెస్ట్ గానే చేసింది. మరేంటి నేను లావుగా ఉంటాను కదా, ఏంటి ఓకేనా అని అడిగింది అనమాట. లేదు, బట్ నాకు స్క్రిప్ట్ నేను ముందు తీసుకెళ్ళాలంటే నాకు అట్లీస్ట్ ఎవరో ఒకరు చేయాలి, సో చెయ్యి అంటే చేసింది. సో కాన్సెప్ట్ మంచిగా వచ్చింది, యూట్యూబ్లో తర్వాత పెట్టాను, మంచి వ్యూవర్షిప్ ఉంది. అండ్ అది చేస్తూ అంటే చాలా మందిని పింగ్ చేశాను, చాలా మంది అమ్మాయిలు అడిగాను, ఇది చేస్తారా అందరూ ఫ్రీగా చేయాలి కదా. అండ్ బట్ మనకు అప్పుడు ఎక్కడ ఉంటుంది బడ్జెట్. సో ఫ్రెండ్లీ బేసిస్ మీద, అంటే బయట ఎవరో తెలియని అమ్మాయిల కన్నా ఫ్రెండ్స్ అడుగుదామని కూడా చూసాను. సో దే హ్యావ్ దేర్ ఓన్ సర్టెన్ రీజన్స్. ఎవరిని ఏం అనలేము మనం. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనకి ఏంటంటే కంప్లీట్ చేయాలి వీడియో. సో దట్స్ ద ఓన్లీ టాస్క్. సో ఫైనల్లీ ఐ కుడ్ మేడ్ దట్ వీడియో. అండ్ ఆ తర్వాత ఈసారి నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ అసలు అమ్మాయిలా ఉండకూడదురా బాబు అని చెప్పేసి ఇట్స్ కంప్లీట్లీ మేల్ ఓరియంటెడ్ ఒక షార్ట్ ఫిల్మ్ రాసుకున్నాను, మనీ అని చెప్పేసి. సో మనీ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాను. అది తర్వాత అది ఎడిటింగ్లో చాలా ప్రాబ్లం అయింది. నా ఎడిటర్ వేరే సినిమాకి ఏదో వర్క్ చేస్తూ, ఇంట్లో సిస్టంలోనే చేసేవాళ్ళం కదా మేము, ఇంకా టైం తీసుకొని. సో తను వచ్చేవాడు కాదు. అది రిలీజ్ చేద్దాము, యూట్యూబ్లో ఎగ్జిబిట్ చేద్దాము అనుకుంటే తను వచ్చేవాడు కాదు, ఎడిట్ చేసేవాడు కాదు. అప్పుడు నాకు కసి పెరిగి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఎవిడ్ అనమాట. సో ఎవిడ్ నేర్చుకొని నా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్, ఇప్పుడు ఫస్ట్ నేనుతో చేయడానికి ఏవైతే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అమ్మాయిలతో, ఆ ప్రాబ్లమ్స్ అన్ని పెట్టి గర్ల్స్ అని షార్ట్ ఫిల్మ్ చేశాను. గర్ల్స్ బాయ్స్ ప్రాబ్లమ్ అని చెప్పి. సో దానికి ఐ కుడ్ అకామిడేట్. దానికి తిప్పలు పడ్డాను. బట్ ఈసారి ఏంటంటే నా మీద నమ్మకంతో కొంతమంది ముందుకు వచ్చారు, ప్రీతం సరే చేద్దాం అని చెప్పి. బికాస్ లైక్ ఐ హార్డ్లీ నీడ్ ఇస్ లైక్ 2 hours ఆఫ్ టైం. ఒక్కొక్క అమ్మాయి దగ్గర నాకు 2 hours కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఇంకా 3-4 days నాతో వాళ్ళు వర్క్ చేయగలరు. ఓన్లీ జస్ట్ 2 hours ఇస్తే చాలు. సో వాళ్ళ పార్ట్ అంతా షూట్ చేసుకొని నా పార్ట్ అంతా నేను తర్వాత
నాకు కుదిరిన టైంలో నేను షూట్ చేసుకునేవాడిని. సో అలా ఫైనల్లీ ఒక 36 minutes షార్ట్ ఫిల్మ్ చేశాను. అది ఈ ప్యారలల్ అనమాట. ఇవన్నిటికీ డబ్బులు కావాలి కదా, ఇంకా అదే యాంకరింగ్ చేస్తూ సంపాదించుకున్న డబ్బులు అవన్నీ కూడా దీనికే పెట్టేశారు ఆ టైంలో. ఓకే. సో నాకు గర్ల్స్ అనే షార్ట్ ఫిల్మ్ నేను ఒక 36 minutes డ్యూరేషన్ 15,000లో కంప్లీట్ చేశాను. సో ఓన్లీ నాకు ఎక్స్పెండిచర్ ఎక్కడ అయిందంటే డబ్బింగ్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ డబ్బింగ్ స్టూడియో, సో ఐ నీడ్ టు గో ఫర్ ఎ రెంటల్. సో అక్కడ నాకు 11,000 అయింది. మిగతా 4,000 వచ్చి ట్రావెల్, ఫుడ్, అటు ఇటు తిరగటం అలా అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే మనసు మమత వచ్చిందో ఇవన్నీ పక్క వెళ్ళిపోయినాయి, షార్ట్ ఫిల్మ్స్, డైరెక్షన్ తంటాలు ఇవన్నీ కూడా. సో పాస్ట్ 3.5 years నేను 794 episodeలో మనసు మమత రాజా అనే క్యారెక్టర్లో ఎంటర్ అయ్యాను. అండ్ స్టిల్ ఇప్పుడు 1900 రన్నింగ్ అనమాట. సో రాజా తర్వాత రాజా కొడుకు చిన్న జనరేషన్ చేంజ్ లో కూడా మీరే వచ్చారు కదా. మనసు మమతాలో నేను ఇప్పటికి 7 జనరేషన్ చేంజ్ చూసానేమో. 7 జనరేషన్ చేంజ్ లేదా 4 ఓకే, అలా ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకు. ఓకే, సో డ్యూయల్ రోల్. సార్ మనసు మమత ఈ 3.5 years చేస్తూ మధ్యలో పుట్టింటి పట్టు చీర, రాణివాసం, అండ్ అగైన్ ఇంకేమున్నాయి, లక్ష్మీ కళ్యాణం, మధ్యలో శిష్టిక పరిణయం. సో మనసు మమత నుంచి కరెక్ట్ ఒక బ్రేక్ వచ్చింది అనే రకాలుగా. I had a good break. ఓకే, దట్ వాస్ 2013 అన్నమాట ఎంటర్ అయ్యింది. 2013 June. మరి ఇప్పుడు ఏంటి డైరెక్షన్ వైపు వెళ్ళట్లేదు ఇంకా? సో ప్రస్తుతం యాక్టింగ్ సైడ్ ఉంది, బట్ నాకు ఉంది ఎప్పుడు డైరెక్షన్ సైడ్ వెళ్ళాలి అన్న విజన్ అయితే ఉంది. మేబీ ఎందుకో తెలియదు, లైక్ అరే ఈ సీన్ ఇలా చేస్తే బాగుండేది కదా, అరే ఈ డైలాగ్ ఇక్కడ ఉండకుండా ఉంటే బాగుంటుంది కదా అని ఎప్పుడు నేను ఫీల్ అవుతూ ఉంటాను. కొన్ని సీన్స్ సిచ్యువేషన్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఐ అప్రిషియేట్ ఈ డైలాగ్ బాగా రాశారని చెప్పి, కానీ ఈ డైలాగ్ ఈ సిచ్యువేషన్లో బాగుందని కానీ ఐ డూ. అలాంటప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, వై డోంట్ ఐ టేక్ ఎ డైరెక్షన్ కెరీర్. బట్ అది ఎప్పుడు ఏంటి అనేది నేను చెప్పలేను. సో ఫార్ అయితే ప్రస్తుతం యాక్టర్గా బిజీగా ఉన్నాను కాబట్టి ప్రస్తుతానికి యాక్టింగ్. ఓకే ఓకే, యు ఆర్ క్వైట్ యంగ్ కదా. ఐ వాంట్ టు డు ప్యారలల్ అన్నమాట. ఇప్పుడు నేను యాక్టింగ్ సైడే ఉంటాను, డైరెక్షన్ సైడే ఉంటాను అని నేను అనుకోవట్లేదు. సో వేరెవర్ ఐ గెట్ ఆపర్చునిటీ, సమ్మన్ కాల్స్ మీ అండ్ సే వీ హ్యావ్ దిస్ వన్, సో మేము ఈ కంటెంట్ అనుకుంటున్నాము, మీరు దీన్ని డైరెక్ట్ చేసి ఇవ్వగలరా అంటే ఐల్ డూ. సో అట్ ద సేమ్ టైం లైక్ పలానా డైరెక్టర్ వచ్చి ప్రీతం నీకు ఈ క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటున్నాను, విల్ యూ డూ అంటే లైక్ ఐల్ డూ. సో అంటే ఐ డోంట్ వాంట్ టు కన్ఫైన్, నేను డైరెక్షన్ సైడే వెళ్తాను, నేను యాక్టర్ సైడే వెళ్తాను అని చెప్పి. ఇప్పుడు 2 పడవల మీద కాళ్ళు పెడుతున్నావా అని అంటారేమో, బట్ 2 పడవల మీద కాళ్ళు పెడతాం కాదు, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బోత్. ఐ వాంట్ టు గివ్ ప్రయారిటీ టు బోత్ అని చెప్పాలి. ఈ ప్రయాణంలో ఇంకా సినిమాల గురించి ఎప్పుడు ఆలోచించలేదా? సినిమాలు అనేసరికి ఇట్స్ అగైన్ బిగ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే దే ఆర్ రూలింగ్. అండ్ మెయిన్ థింగ్ సక్సెస్ అనే మాట మన వెనక ఉంటే కనుక ఏ బ్యాక్గ్రౌండ్ పనిచేయదు, ఏది పనిచేయదు. వన్స్ సక్సెస్ రావడానికి ఏంటి అంటే ముందు కావాలి కదా, ఆలోచిస్తారు అరే వీడిని పెట్టుకుంటే మనకి సక్సెస్ వస్తుందా. టీవీలో ఫెమిలియర్ ఫేసే, బట్ ఆల్రెడీ ఫ్రీగా చూస్తున్నారు టీవీలో, థియేటర్లో చూడడానికి వస్తారు. సో ఇవన్నీ ఉంటాయి. బట్ ఎవరైనా డైరెక్టర్ నా మీద నమ్మకంతో ముందుకు తీసుకెళ్ళి నన్ను సినిమాల్లో చూపిస్తే డెఫినెట్గా ఐ విల్ డూ. ఓకే. అండ్ లక్ష్మీ కళ్యాణ్ ఆప్షన్స్ జరుగుతున్నప్పుడు తను అడిగింది, నేను కాకపోతే ఇంకెవరితో చేస్తావు నువ్వు అని. ఐ సెడ్ లైక్ నిత్య, నువ్వు చైత్ర కూడా, అంటే చైత్ర కూడా అప్పుడప్పుడు కలిసినప్పుడు ఈవెంట్స్లో బాగా మాట్లాడుతుంది తను. హాయ్ ప్రీతం ఎలా ఉన్నారు, మీ వైఫ్ మాన్సా ఎలా ఉంది, లైక్ అలా మాట్లాడుతుంది అనమాట. సో ఐ ఫెల్ట్ గుడ్ అబౌట్ దెమ్. అంటే లొకేషన్లో కూడా నేను ఎక్కువ మాట్లాడను వాళ్ళతో, సీన్ వరకు కంటెంట్ వరకే మాట్లాడతాను. సీన్లో కూడా అసలు నేను యామ్నీతో 1 year వర్క్ చేసాను, తనకి నేను చెప్పింది హాయ్ అంతే. See, your work environment is different, my work environment is different. I don't want to come into your environment. You don't need to come into my environment అని చెప్పేస్తాను. తను ఎదురుగా ఉన్నప్పుడైతే అసలు చెప్పలేను. ఇన్ఫాక్ట్ నేను కొన్ని విషయాలు సీరియస్గా చెప్పినా కానీ తను నవ్వుతుంది, నేను అబద్ధం చెప్తున్నా కానీ తన ఫేస్ చూస్తే నాకు అసలు ఇంకా నవ్వు వచ్చేస్తుంది.